మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. తుమ్మల ఏ పార్టీలో ఉన్నా పదవులు అనుభవించారే తప్ప ఖమ్మం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ఖమ్మం దేవరపల్లి హైవే నిర్మాణం కేంద్ర ప్రభుత్వంతోనే జరిగిందని, ఇందులో తుమ్మలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అధికార పార్టీ తమపై కక్షపూరితంగా కేసులు పెడుతోందని ఆరోపించిన అజయ్ కుమార్ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక అన్నింటికీ సమాధానం చెబుతామని హెచ్చరించారు. తాను ఖమ్మం నుంచే పోటీ చేస్తానని, ఎక్కడికి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణలో ఖమ్మం నియోజకవర్గంలో 80,000 ఓట్లు గల్లంతయ్యాయని అజయ్ కుమార్ ఆరోపించారు. 10 రోజులు పొడిగించారు. తర్వాత ఇంకొక వారం రోజులు కూడా మళ్ళీ పొడిగించి మొన్న 10వ తారీఖుకి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఫస్ట్ ఫేజ్ని కంప్లీట్ చేశారు. సరే, దీని తర్వాత ఉన్న మిగతా కార్యక్రమం ఏదైతే ఉందో అది అభ్యంతరాలు, వాటి స్వీకరణకు సంబంధించి లేదా కొత్త ఓట్లు, ఫామ్ 6 ఇతరత్ర కార్యక్రమం ఉంది. సరే, దాన్ని అంతా మీరందరూ కూడా నిర్వర్తిస్తారు. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. సరే, ఓటు హక్కుని ప్రజల కోసం వాళ్ళ ఓటు కాపాడాలి. ప్రజాస్వామ్యంలో ఓటే విలువైన ఆయుధం కాబట్టి వాళ్ళు ఓటు పోకూడదు అనే ఒక ఉద్దేశంతో మన పార్టీ నాయకులు కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశం మేరకి అనేక సార్లు ఎస్ఐఆర్ మీద అవగాహన కార్యక్రమం పెట్టి మనం కూడా బిఎల్ఎల్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరికీ ఐడి కార్డులు కూడా ఇచ్చుకొని మిమ్మల్ని అందరినీ కూడా క్షేత్రస్థాయిలో పనిచేయించినాం. ముందు 10 రోజులు పొడిగించారు. తర్వాత ఇంకొక వారం రోజులు కూడా మళ్ళీ పొడిగించి